పిన్ని పిన్ని నాకు కునాఫా చాక్లెట్ చేస్తావా? సరే చేస్తాను రా. సరే. కునాఫా చాక్లెట్ ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏం లేదు, చాలా సింపుల్. డార్క్ చాక్లెట్ అయినా అమూల్ చాక్లెట్ అయినా తీసుకోండి. అది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ డార్క్ చాక్లెట్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో అంటే ప్రీ హీట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం చాక్లెట్ని డైరెక్ట్గా హీట్ చేయకూడదు. అందుకని చెప్పేసి నేను ఒక బౌల్లో వాటర్ పోసుకొని అది హీట్ చేస్తూ దాని మీద ఈ గ్లాస్ బౌల్ అనేది దాని మీద పెట్టాను అనమాట. అది మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం స్పూన్తో అటు ఇటు కలుపుతూ ఉండండి. ఎందుకంటే ఆ చాక్లెట్ అనేది మంచిగా మెల్ట్ అయ్యి కొంచెం క్రీమీ టెక్స్చర్లో వచ్చింది అనమాట. అందుకని చెప్పేసి దాన్ని కలుపుతూ ఉంటే కొంచెం క్రీమీగా అయ్యే వరకు కలుపుతూ ఉండండి. తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లో కొంచెం బటర్ వేయండి. బటర్ మనకి కొంచెం తక్కువే వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసానని, అంటే మా సిస్టర్ వాళ్ళని టేస్ట్ చూడమని ఇస్తే వాళ్ళేమో ఆల్రెడీ బయట టేస్ట్ చూసారంటే సేమ్ అలాగే ఉంది, కానీ కొంచెం బటర్ కొంచెం ఎక్కువైనట్టుంది. ఆ టేస్ట్ కొంచెం వచ్చింది, బటర్ టేస్ట్ అని అన్నారు. కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటుంది అని అన్నారు. సో బటర్ కొంచెం సరిపడా వేసుకోండి బటర్ అనేది. ఇప్పుడు ఆ సేమియా అనేది మనం బార్ సేమియా తీసుకోవాలన్నమాట. దీని కునాఫాకి అంటూ వేరే సేమియా ఉండేది, ఆ సేమియా తీసుకోవాలి. ఆ సేమియాని కొంచెం బాగా రోస్ట్ చేయాలి. తర్వాత ఈ పిస్తాను కూడా మంచిగా రోస్ట్ చేయాలి. మంచిగా రోస్ట్ అయిన పిస్తాని పక్క తీసుకొని అవి మిక్సీ పట్టాలి. కొంచెం చల్లారినాక మిక్సీ పట్టండి. ఇప్పుడు అంతలోకి మిల్కీ బార్ కూడా తీసుకొని వేపర్ అయితే ఓపెన్ చేయకండి, అలా ఉంచండి. ఇప్పుడు పిస్తాని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇందాక మనం ఏదైతే వాటర్ బాయిల్ చేసామో దాంట్లో ఈ వేపర్ తీయని మిల్కీ బార్ని అందులో డిప్ చేసి తీయండి. తీసినాక అది చిన్న హోల్ పెట్టి దాంట్లో ఇప్పుడు మనం చాక్లెట్ మౌల్డ్ తీసుకుందాం. వైట్ మిల్కీ బార్తో లైట్గా డిజైన్ వేయండి. డిజైన్ లాగా నార్మల్గా అలా మోడల్లా తీయండి. తర్వాత చాక్లెట్ మౌల్డ్కి చాక్లెట్ మెల్ట్ చేస్తాం కదా, ఆ చాక్లెట్ క్రీమ్ని అప్లై చేద్దాం. అప్లై చేసి ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టినాక అది ఇప్పుడు బయటికి పెట్టి ఇప్పుడు పిస్తా పౌడర్ చేసాం కదా, అందులో నేనైతే మిల్క్ మేడ్ ఉండేది కదా, అది అందులో వేసాను అనమాట. వేసి ఈ సేమియా కూడా రోస్ట్ చేసిన సేమియా ఉండేది కదా, అది కూడా ఇందులో వేసి మంచిగా కలిపాను అనమాట. నాకైతే పిస్తాలు ఇంట్లో కొంచెం ఉన్నాయని కొంచెమే వేసాను. మీకు పిస్తా కొంచెం బాగానే ఉంటే కొంచెం ఎక్కువే తీసుకోండి. సేమియా సరిపడా తీసుకోండి. తర్వాత ఏమో ఇప్పుడు మనం అది పేస్ట్లా చేసాం కదా, అది ఈ చాక్లెట్ మోల్డ్ ఫ్రిడ్జ్లో పెట్టింది బయటికి తీసి ఇది ఈ పేస్ట్లా ఉన్నది ఆ చాక్లెట్ మోల్డ్కి అప్లై చేయండి. ఈ పిస్తా పేస్ట్ అనేది దీని మీద వేసిన తర్వాత మళ్ళీ చాక్లెట్ క్రీమీ టెక్స్చర్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ డబల్ టైము మళ్ళీ అప్లై చేయండి. పైన అప్లై చేసినాక మంచిగా నీట్గా అప్లై చేయండి. అప్లై చేసినాక ఇప్పుడు మనం కొంచెం మీ దగ్గర ఏమైనా జీడిపప్పు లేకపోతే బాదం అలాంటివి ఏమైనా ఉంటే కనుక చిన్న చిన్న పీసెస్గా స్ప్రింకిల్ చేయండి. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా లైక్ చేస్తారనమాట, చూడగానే అట్రాక్టివ్ అయ్యి తినాలనిపించింది. అందుకని చెప్పేసి ఆ చాక్లెట్ మీద ఇప్పుడు 1-2 hours ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 2 hours తర్వాత తీస్తే చూడండి ఎలా వచ్చిందో. మన టేస్టీ కునాఫా చాక్లెట్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెళ్ళేటప్పుడు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై